నమస్తే, వీధును స్వాగతం, లక్ష్య సమాజీతం స్టార్తో సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు 10 సంవత్సరాల నుంచి కూడా తనకంటూ ప్రత్యేకత స్థాపించుకొని ఇచ్చినటువంటి క్యారెక్టర్ ఏదైనా సరే అందులో ఒదుగుతూ తెలుగు ప్రజలందరినీ కూడా మెప్పించినటువంటి మిర్చి మాధవ్ గారు మనతో ఉన్నారు. వారితో డిస్కషన్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు స్టార్తో సరదాగా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నానో మీరు చెప్పాలి. అంటే మీ అందం గురించి కాదు, ఆరోగ్యం గురించి ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, బాగున్నాను. ఎలా వెళ్తుంది? గోయింగ్ ఆన్, బాగుందండి. స్టార్ ఒక ట్యాగ్. ఇంతకుముందుకున్న మాధవి వేరు, ఈ 10 సంవత్సరాల మాధవి వేరు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 10 కాదు, ఈ 5 సంవత్సరాల్లో మాధవి వేరు. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూల్గా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఖచ్చితంగా కూడా సెల్ఫీలు ఎలా అనిపిస్తుంది అసలు? అంటే నేను ఏదో పెద్ద అచీవ్ చేసేసాను నాకు అనిపించింది. ఇప్పుడు మీరు స్టార్ హోదా అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది కానీ ఒక్కోసారి ఏంటంటే ప్రైవసీ అనేది ఉండదు. ఇన్ ద సెన్స్ అందరూ గుర్తుపడతారు. ఒక్కోసారి బిజీగా ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నప్పటికీ మెట్రో నేను స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళినా కూడా కళ్ళు చూసి కూడా గుర్తుపట్టి ఇవిడ అది 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 అని గుసగుసలు అనగానే ఇలా తీసేస్తా, ఇంకా ఎందుకు ఇంత అని చెప్పి. బాగుంటుంది. అంటే ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. అదే కళ్ళు రియల్గా ఉంటాయని అంటారు. ఏంటి బాగా చూస్తానికి పడిపోతారు. కళ్ళు చూసి గుర్తుపడతారు. రియలీ కూడా నీలి కళ్ళు మేబీ అది అంటే హనీ అయింది. అది ఏమైంది, దేవుడు వచ్చింది. మన ఎఫర్ట్ ఏముంది. అప్పుడప్పుడు కొన్ని సీన్స్ చూస్తుంటే కళ్ళతోటి అభినయం చేస్తున్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఒక్క సీను. ఓకే, సీన్ ఎలాంటి సీన్ మీరు చెప్పండి. డైరెక్టర్ సీన్ అడిగేవాళ్ళు సీన్ చెప్పాలి నాకేంటి. మీకు మీరు చేయగలేదు, మీకు ఇదైతే అసలు ఇక. ఓకే ఓకే, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ నాకు ఫోన్ చేద్దాం. అమ్మా ఏం లేదు, అదే 10 years అయిపోయింది కదా నేను ఇండియా రాక. అదే నీ దగ్గర పాప నుండి చూసుకుంటున్నావు కాబట్టి నేను హ్యాపీగా ఉండగలిగాను. చెప్పద్దు, అస్సలు తనకి చెప్పకు, నేను సర్ప్రైజ్ ఇస్తాను, ఓకేనా? చాలా హోప్స్తో వెళ్తున్నాను. డబ్బులు పంపించాను తనకి. గిఫ్ట్స్ ఇంకా ఏం లేదు, ఆల్రెడీ డబ్బులు పంపించేశాను. నేనే గిఫ్ట్ తనకి. అదే నువ్వు అస్సలు చెప్పొద్దు నేను వస్తున్నా అని. నువ్వు తర్వాత టికెట్స్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేద్దు కానీ, ఓకేనా? నేను ఇంటికి రీచ్ అయ్యి నేను కాల్ చేస్తాను నీకు, ఓకేమ్మా? లేదు, డిఫరెన్సెస్ అయితే ఏం లేవు, ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాము. కానీ కోపంగా వచ్చేసిన ఇంట్లోంచి తనకి డబ్బులు పంపిస్తూనే ఉన్నాను. అన్నీ సెట్ అయిపోయాయి అనుకుంటున్నా. సరే బాయ్. ఓకే, కాలింగ్ బెల్ కొట్టకుండా నేను సర్ప్రైజ్ ఎలా ఇవ్వను? నా దగ్గర సరే. టింగ్ టింగ్. అదేంటండి 10 ఏళ్ళ తర్వాత నన్ను చూస్తున్నారు, మీకు సర్ప్రైజ్ లేదా? తనెవరు? ఎవరు అమ్మాయి? ఎవరు? ఏంటి పెళ్లి చేసుకున్నారా? నేను ఉండగా ఇంకో పెళ్ళి ఎలా చేసుకున్నారు? మీరే కదండి లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. కాస్ట్ వేరైనా కానీ నా ప్రొఫెషన్లో నేను ఉంటాను. నువ్వు చదువుకున్నావు కదా. మన కుటుంబం కోసమే కదండి వెళ్ళింది. మరి నేను సంపాదించిందంతా, అత్తగారికి హెల్త్ బాగాలేదు, మామయ్య గారి అన్ని టూర్లు ట్రిప్లు ప్రతి ఒక్క విషయం నేనే కదా చూసుకున్నాను. ఈరోజు నాకేం జరిగిందో నీకు అదే జరుగుతుంది, గుర్తుంచుకో. నాకు మీరు చేసినందుకు బాధ లేదండి. ఒక్క మాట చెప్పుంటే నేను వెళ్ళిపోయేదాన్ని కదా మీ లైఫ్లోంచి.
అనుకోకుండా వచ్చారు. ఎస్. కానీ ఖచ్చితంగా ఆ ఫీల్డ్కి వెళ్తా అనే వాళ్ళకు అవకాశం తక్కువ. మీకు ఎలా అనిపించింది? ఎలా అంటే అండి, ఇంకా సినిమానే ప్రపంచం అని బతికే వాళ్ళకి చాలా కష్టం అండి. ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయో రావో, అసలు వస్తూ ఉంటాయా వస్తూ ఆగిపోతాయి, ఎటువంటి విషయం. ఇదో పెద్ద మాయా బజార్, ఇదో పెద్ద మాయాజాలం. అది ఈరోజు జరిగింది రేపు జరుగుతుందని గ్యారంటీ లేదు, రేపు జరిగేది ఈరోజు జరగదు అని గ్యారంటీ లేదు. అయితే చాలామంది చూస్తున్నాం ఆర్టిస్టులు, జనరల్గా మీకు కూడా కోపం రావచ్చు. ఏమంటారంటే నన్ను హీరోయిన్గా చేస్తాను ఇట్లా వాడుకున్నారని. నన్ను ఈ మధ్యకాలంలో ఒక ఆమె అయితే 20 మంది వాడుకున్నారు నన్ను అని కూడా చెప్పింది. ఉంటుంది ఈ వాడుక భాష. అది అసలు అంటే అది చాలా చీప్ టాక్ అండి. ఐ డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. ఎందుకంటే ఒక ఛాన్స్ కోసం ఎవరో వాడారు, ఇంకోటి ఏదో చేశారు అని అంటే, ఒకళ్ళు ఎవరో కాంప్రమైజ్ అయ్యి కదా అది చేసి నాకేదో వస్తుందని ఆశపడి కదా వెళ్ళారు. సో అప్పుడు వాళ్ళకి తెలుసు కదా చెయ్యాలా చెయ్యొద్దా అనే విషయం వాళ్ళు చూసుకుంటారు కదా. సో అసలు అలాంటి ట్రాన్సాక్షన్ జరిగేవి ఎన్నాళ్ళు నిలుస్తాయి అనేది నాకు అర్థం కాని విషయం. అది పోతే లెట్ మీ ఫినిష్. అది పోతే నాకు కానీ, నాకైతే అలాంటి సంఘటనలు ఎప్పుడు ఎదురుగాలేదు, నాకు అలాంటి ప్రాబ్లము రాలేదు. నేను వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే టచ్ వుడ్ నాకు మంచి మంచి ఛాన్సెస్ వచ్చాయి, ఫోన్స్ వచ్చాయి. తెలిసిన వాళ్ళు నా బిహేవియర్ వల్ల, నా సిన్సియారిటీ, నా ప్రొఫెషన్ పట్ల నాకున్న కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఏముంది, చిన్నది యాక్ట్ చేయమని అడిగారు, మీ కళ్ళ ముందే కదా నేను చేస్తాను. సో నాకున్న దాన్ని ఏమంటారంటే ఒక భక్తి, నాకు ఏది చేసినా ఉంటుంది అది. సో దానివల్ల మాత్రమే నాకు ఇప్పటివరకు ఈ మాత్రం వచ్చానంటే దానివల్లనే. ఓకే, ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ అన్ని కూడా ఒక తల్లిగానో లేకపోతే ఫ్రెండ్ గానో చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే స్టార్డమ్, ఇంకా ఆ రకమైన స్టార్డమ్ వేరు కదా అనిపించేది. అంటే నేను ఏది రిగ్రెట్ అవ్వనండి, వచ్చింది దొరికిందే ప్రసాదం. ఇప్పుడు అంటే ఈ టైంలో కూడా చూస్తాను మీరు బాగానే ఉన్నారు. ఆ రోజుల్లో మరి అంటారు అంటే ఎప్పటికప్పుడే అందమండి. కానీ అప్పుడు ఇంకా చాలా సన్నగా ఉండేదాన్ని, చాలా వెంబడబడేదనేం కాదు, ఉంటారు కదా. ఇంకా మీరు ఎంబడి పడ్డారా? పర్లేదు కదా. నా ప్రొఫెషన్ నా మీద పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటారు కానీ అదే ఉంటారు కానీ అది వాళ్ళు బయట మాట్లాడరు, మనకు తెలుసు అంతే. తెలిసిన అది అండర్ ర్యాప్స్. అది అక్కడ ఏమని చెప్పేవాళ్ళు ఒకవేళ సడన్గా వచ్చి మీకు ప్రపోజ్? అంత సీన్ లేదు ఎవరికి, అబ్బే అంత లేదు. జస్ట్ ఏదో బాగున్నారు, ఇలా ఈ డ్రెస్లో బాగున్నారు, ఈ శారీలో బాగున్నారు, నువ్వు పొడుగ్గా ఉంటావు, నువ్వు తెల్లగా ఉంటావు, నీ జడ బాగుంది, అద్దప్పితే సంతోషపడతారంట మహిళలు. నిజమేనా? లేదు, ఒక లెవెల్ తర్వాత మనకి ఇష్టమైతే బాగానే ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే చెంప పగలు కొట్టబుద్ధి అవుతుంది. ఏంటి వచ్చినాయా అంటే కొంచెం అవాయిడ్ చేయడము, ఫోన్లు బ్లాక్లు చేయడము, నెంబర్లు మార్చేయడము, అలాంటివి బోలెడు చేస్తాను. ఇంకా తర్వాత ఇప్పుడు కొంచెం అవసరం లేకుండా చిన్న బ్లాక్ మనం చెప్పే ధైర్యం లేనప్పుడు అవన్నీ చేస్తాం. ఇంకొకటి, ఒక వ్యక్తిని మన జీవితంలో మ్యారేజ్ చేసుకోవడం, సినిమాలో యాక్ట్ చేస్తుంటే ఒక్కొక్క వ్యక్తిని ఏమండి అనటం, ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వాళ్ళని కూడా బెడ్ సీన్స్ బాగా సినిమాలలో తీసుకురావటం ఎలా అనిపిస్తుంది అలాంటి సందర్భంలో? అది యాక్టింగ్ కదండి అసలు, అది ఏమండి అని. కానీ ఫస్ట్ టైం ఒకసారి పక్కన కూర్చొని పూజ ఏదో చేయాలంటే కొద్దిగా మీరు అన్నట్టు అలా ఫీల్ అయింది, అదేంటిది అట్లా అని. కానీ తర్వాత యాక్టింగ్ కదా, అంటే ఇట్ ఈస్ నాట్ రియల్. అక్కడ మనం ప్రతిదీ ఒకటి యాక్షన్, ప్రొఫెషన్ అది. అంతేగాని ఇప్పుడు ఈ టెన్నిస్ ఆడడానికి, బ్యాడ్మింటన్ ఆడడానికి ఇంత బట్టలు వేసుకుంటారు, అబ్బో నేను ఇలా వేసుకుంటా ఎలా అని ఫీల్ అయ్యారనుకోండి, వాళ్ళు స్పోర్ట్స్కి కంఫర్టబుల్గా ఉన్న స్కర్ట్స్ వేసుకుంటారు, అంతేగాని వాళ్ళు అలా ఫీల్ అవ్వరు కదా. సో మనం మన ప్రొఫెషన్లో ఎలా ఉన్నామో అలా నామ్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది. కొన్ని అంటే ఇంతకుముందుకు హీరోయిన్ల సీన్స్ ఎక్కువ చూపెట్టేవాళ్ళు, అంటే బెడ్ సీన్స్. కానీ ఈ రోజుల్లో వాళ్ళ పేరెంట్స్ సీన్స్ కూడా కొన్ని సినిమాలలో ఎక్కువ అందులో ఉన్నాయి, కొన్ని చాలా చూపెడతారు. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళని కూడా ఏమి అని పట్టుకోవడం, సరసాగా ఆడటం, అదేదో జోక్గా ఏదో చేయటము అవి ఏమన్నా ఉండొచ్చు. అవి ఇంకా జోక్ లాగా తీసుకోవాలి మనం, లేకపోతే డాక్యుమెంటరీలు చూడాలి అందరూ. అంటే BBC డాక్యుమెంటరీలు ఉంటాయి కదా అవన్నీ, లేదంటే ఆర్ట్ సినిమాలు, వాళ్ళు అక్కడెక్కడో కూర్చుంటే ఇక్కడెక్కడో కూర్చొని మాట్లాడతారు, అలాంటివి చూసుకోవాలి మనం. ఇక్కడ చేతులు వేసినప్పుడు అంత చేతులు వేయరండి అట్లా, అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి తెలుసు, అంత డెస్పరేట్గా ఎవరు లేరు ఈ రోజుల్లో అసలు. ఐ డోంట్ థింక్ అలాంటి వాళ్ళు ఎంకరేజ్ కూడా చేయరు ఎవరు, వాళ్ళకి తెలుసు కదా. మీరు జరగలేదంటుర్రా, చెప్పలేకపోతుర్రా?
చెప్పలేకపోవడానికి ఉంటే చెప్తా, లేవు అసలు. అంటే నేను ఇలా మాట్లాడితే ఇలా జరిగినాయంటే నేను బ్యాడ్ అయిపోతానన్న సందర్భం ఎందుకు నేను ఒకళ్ళు చేయడం వల్ల బ్యాడ్ అవను, నేను అదే. ఇప్పుడు బయటకు వచ్చి చాలా సందర్భాలు మాట్లాడాను, నన్ను నైట్ రమ్మని చెప్పాడు, నాకు ఫోన్ చేశాడు, దుర్భాషలు ఆడాడు, అస్సలు అలాంటి నేను ఒక దగ్గరికి వెళ్ళాను అక్కడ నలుగురు ఉన్నారని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు కదా. ఎవరు? నేనా? మీరు సందర్భం చెప్పిన వాళ్ళు చెప్పుండొచ్చు, కానీ అదే అంటున్నా, మనము మాట్లాడేటప్పుడే మనకు అర్థమైపోతుంది ఒక ఒక కాన్వర్జేషన్లోనే అది జన్యనా కాదా, అది ఎలాంటిది అనేది. నేను జాగ్రత్తగా ఉంటా అంటున్నా, అలాంటివి లేవనట్లేదు, నేను అలాంటి వాటికి దూరంగా జాగ్రత్తగా ఉంటా అని చెప్తున్నా. నేను మరి అవకాశాలు మీకు ఎలా వచ్చిన అవకాశం? నాకు చెప్తున్నాను కదా, సీరియల్ చేశాను, అక్కడ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లు మేనేజర్లు గమనిస్తారు. మనం ఒక్కళ్ళమే కెమెరా ఒకటే మనం చూస్తుంది అనుకుంటాం, కాదు, పక్కనున్న అన్ని జతల కళ్ళు, ఒక 20 జతల కళ్ళు మన చూస్తూ ఉంటాయి. సో వాళ్ళకి తెలుసు మనం ఎలాగా ప్రొడక్షన్ వచ్చిన తర్వాత, వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఆ ప్రొడక్షన్ వెహికల్ నన్ను ఇక్కడ షూటింగ్లో ఎక్కితే అక్కడ ఇంట్లో దిగడం, అక్కడ ఇంట్లో ఎక్కితే ఇక్కడ షూటింగ్లో దిగడం, ఇలాంటివి తప్పితే నాకు ఇంకేమీ తెలియదు. అయితే ఈ మధ్యకాలంలో 2 రోల్స్ ఇస్తారు, హీరో డబుల్ క్యారెక్టర్, తండ్రిగా కొడుకుగా. ఒక సందర్భంలో మీరు మొదటి హీరోకు హీరోయిన్ కావాలంటే చేస్తారా? తప్పకుండా చేస్తాను, కానీ వాళ్ళు ఇవ్వద్దు. అరే వస్తే అంటున్నా, తప్పకుండా చేస్తాను. మీకేం తక్కువ అండి అందం, అభినయం. థ్యాంక్స్ అండి, కానీ అది ఇండస్ట్రీ అనుకోవాలి కదా. నేను అందంగా ఉన్నా ఆహా అని అనుకుంటే కింద కామెంట్లు వస్తాయి రేపు పొద్దున, ఆహా ఈవిడ చూసావా పొగడించుకుంటుంది, ఈవిడకి ఇది అది XYZ అని కావాలని చెప్పించుకుంటున్నారు, అలా అంతా వస్తుంది. చెప్పే కొన్ని నిజాలు ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఈ స్ట్రక్చర్ నచ్చలేదు, ఇంకా కొంచెం డెఫినెట్లీ డైరెక్ట్ చేస్తా, నాకు రావాలే, కానీ చాలా వర్కౌట్ చేస్తాను, చాలా హెల్త్ అంటే ఇంకా దానికి ఎలా కావాలో అలాగా నేను మలుచుకుంటాను. ఇండస్ట్రీలో ఒక 3 ఫ్యామిలీలు లేదా 3 కులాల వాళ్ళే వెళ్తున్నారని పెద్ద టాకు. ఆ మధ్యకాలంలో అందరూ బయటకు వచ్చి కూడా మాట్లాడిన వాళ్ళే. మీరు మాట్లాడడం వల్ల ఏమవుతుందండి, నాకు ఒక మాట చెప్పండి. అది ఉత్త ఏదో ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరవడం లాంటిదే. మనం ఏదన్నా 7 మంది హీరోలు వచ్చారు, వస్తే వాళ్ళకి సత్తా ఉంది, వచ్చారు. నీకు సత్తా ఉంటే నువ్వు రా. వాళ్ళకి టాలెంట్ లేకనా లేకపోతే అవకాశాలు రాకనా? ఉంటే చూపించుకో, నీకు వెయిట్ చేయి, వెళ్ళండి అలా. అంతేగాని ఒకళ్ళ మీద పడి ఏడిచ్చినంత మాత్రాన మన అదృష్టం బాగుపడదు. అవకాశాలు రావాలి కదా. అవకాశాలు రావాలంటే అదే మరి వాళ్ళలా కష్టపడి, చిరంజీవి గారు అనండి, లేకపోతే ఇంకోళ్ళు అనండి. ఇప్పుడు హిందీలో కూడా చాలామంది అది అంటే ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు అదే ప్రొఫెషన్లో వెళ్తారండి. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీలో అందరు డాక్టర్స్ ఉంటారు, మీరు గమనిస్తారా? టీచర్లు ఉన్నారనుకోండి, మా ఇంట్లో అందరు బ్యాంక్ అంటే అది అది అన్ని చోట్ల. పాలిటీషియన్స్ ఉన్నారు, ఒకళ్ళు ఉంటే అందరూ వస్తారు పాలిటిక్స్లో. బయట వాళ్ళకి అవకాశాలు అంటే టాలెంట్ ఉంటే వస్తుంది, నువ్వు వెళ్ళు, అప్రోచ్ అవ్వు. స్టూడియోస్ ఉన్నాయి, అక్కడ ఎలా వెళ్తారనేది గమనించుకోవాలి, వాళ్ళు పట్టుకోవాల్సిన ఎఫర్ట్. మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఇందులో లేదు, మరి మీకు వచ్చినటువంటి సీన్లను బట్టి ఇంత సీనియర్ల ఆర్టిస్టులు ఏమన్నా సందర్భాలు ఏమన్నా ఉంటాయి కదా, ర్యాగింగ్లు ఉంటాయి, వాళ్ళు చూసే చూపులు ఇలా చూస్తారు, అలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఏదో బ్యాక్గ్రౌండ్ లేదు, వెళ్ళిపోదాం అని ఆత్రం ఎక్కువ. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆత్రపడే వస్తారు, అన్నీ ఉన్నా అందరికీ ఇంకా కావాలి, అలా ఉంటుంది. అన్నీ చూసుకుంటూ మనం ఎవరిని నొప్పించకుండా మనకేం కావాలో అలా తీసుకుంటూ వెళ్ళిపోవడమే. కూల్గానే ఉండాలి. అంటే కొంతమంది చిరాగ్గాను ఉంటేనే ఎలా మెయింటైన్ చేస్తుంటారు? అది కూల్ అనేది, నేను బేసికలీ ట్రైనర్, అంటే నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. నేను నా ప్రొఫెషన్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నప్పుడు మేము నేర్చుకునేదే హౌ టు హ్యాండిల్ ట్రైనీస్ అనేది. సో నేను ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు రకరకాల హౌ టు హ్యాండిల్ ది ఆడియన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో మాకు మేజర్గా నాకు చెప్పేది, నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఒక సిచ్యుయేషన్ లాగానే తీసుకుంటాను, అది ఎవరికి అటాచ్ చేయను అనమాట. సో అప్పుడు కూల్గానే ఉంటాను. మీరున్న ఫీల్డ్లో బురదజల వ్యాపారం ఎక్కువ ఉంటుంది, అలాంటి సందర్భాల్లో ఏది ఏమని లేకపోతే బాధపడినండి నేను, ఎందుకంటే అది నిజంగానప్పుడు నాకు ఎందుకు బాధపడాలి? ఇప్పుడు బాధపడ్డానంటే ఎక్కడో నేను గిల్ట్ ఉందని, నాకు గిల్ట్ లేనప్పుడు నేను ఎందుకు బాధపడాలి? సంతోషం కూడా పడను, ఓకే. అంటే అన్ని నిండున్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ పడతాయంట. ఇప్పుడు పెద్ద ఫుల్ పళ్ళు ఉన్నాయనుకోండి, దాని మీద ఎక్కువ రాళ్ళు కొడతారని చెప్పి సామెత ఉంది కదా. ఈ యొక్క ముఖానికి రంగులు వేసుకున్న వాళ్ళు
ఒకరితోటి ఒకరు అట్లా తిరుగుతుంటారు, వాళ్ళ మట్టి వెళ్తారు, పబ్బులకు వెళ్తారు. ఏ బయట వాడు వెళ్ళడా? ఎక్కువ మీరు ఆహా, బయట ఎవరు వెళ్ళరా? వెళ్తుండొచ్చు, దానికి మనం చర్చే అవసరం లేదు దాని గురించి. అసలు వాళ్ళకి మర్యాద, అసభ్యత, ఒక కల్చర్ ఉండదు అని అంటారు. అదే బయట చాలా ఎక్కువ ఉందా అంటున్నా నేను. బయట ఎక్కువ ఉందంటారా? ఎక్కువ ఉందా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని. బయట ఎలా ఉంది? బయట ఎవరు అంటే పబ్లో ఓన్లీ సినిమా వాళ్ళే వెళ్తారా? అంటే వాళ్ళతోటి వీళ్ళతోటి ఎవరితోటి పడితే వాళ్ళతోటి వెళ్తుంటారు. లేదు, ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ వెళ్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్ బయటకు వెళ్ళరా చెప్పండి? ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో వెళ్తుండొచ్చు, ఎందుకంటే నేను నాకు పబ్లిక్ ఇప్పుడు నాకు ఐడియా లేదు, నాకు ఐ డోంట్ నో. వెళ్ళే వాళ్ళు వెళ్తుండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉండే హక్కు వాళ్ళకి లేదా? మందు కొట్టేది కూడా బాగుంటుంది అంటారు. అవును, మంది ఎవరు అంటే అదే అంటాం, ఓన్లీ వీళ్ళే చేస్తారా? అంటే ఈ ఫీల్డ్ లో ఎక్కువ చెడిపోయిన వాళ్ళు ఉంటారు అని కూడా చెప్తారు. అవునా? బయట ఒక హాస్పిటల్కి వెళ్దామండి, సర్వే చేద్దాం మీరు నేను. అక్కడ లివర్ పాడైపోయి పడిపోయిన పేషెంట్స్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది మామూలు వాళ్ళు ఉన్నారు అని ఎవరు ఎక్కువ తేలుతారు? అంటే మీరన్న లెక్కల ప్రకారం స్మోకింగ్ అంటారు. కల్చర్ చెడిపోయిన విధానం వల్ల స్మోక్ కల్చర్ ప్రతి ఒక్క చోట అలాగే ఉందండి. అందరూ మీరు ఎందుకు టిక్ టాక్ అని ఇది వచ్చింది కదా, మధ్యలో బ్యాన్ వచ్చింది. ఎందుకు? ఇవి ఉన్నవాళ్ళు విప్పేసుకొని చూడలేక అందరు దండాలు పెట్టేశారు. మరి అంత సినిమా వాళ్ళ చేసింది. మీరే టిక్ టాక్ లోకి వచ్చారు, మామూలుగా మీరు కూడా డైలీ ఎలా వచ్చారు? ఇలా ఇది ఒక స్ట్రెస్ రిలీవర్, చాలా బాగుంటుంది. ఆల్రెడీ పండిస్తూనే ఉన్నారు కదా తెర మీద. అది వేరే, ఇది వేరే. తెర మీద ఏంటి వాళ్ళకి కావాల్సినట్టు ఉంటుంది. ఇంకో టిక్ టాక్ కొన్ని చూడండి, బోలో డబ్బాలే ఉంటాయి. మీకు తర్వాత చూపిస్తాను, పంపిస్తాను నేను, చూడండి. అయితే మీ టిక్ టాక్ చూసాను, మచ్చు రెండు చూశాను. అవునా? మీకు అంటే హీరోయిన్గా చేయాలని తహతహన్నట్టు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ అభినయం. తహతహ కాదు, ఆ పాటకి తగ్గట్టు అనమాట. అంటే లేదంటే ఇప్పుడు మైండ్ బట్టి ఎన్నుకోవడం బట్టి ఉంటుంది సెలక్షన్. అవును. ఇప్పుడు నాకెవరు ఇస్తారు హీరోయిన్గా? ఇప్పుడు నేను పోయి చేస్తానంటే నాకెవరు ఇస్తారు? కానీ ద థింగ్ ఈజ్ అందులో నేను చేయగలను కాబట్టి చేస్తాను అనమాట. ఎక్స్పర్ట్ అదే. ఇప్పుడు డాన్స్ జిలేలం ఇప్పుడు ఎదురుగా ఉన్నదానికి మీరు టిక్ టాక్ చేసేదానికి ఒక 10 తక్కువ అనిపిస్తుంది. మంచిదే కదా అనిపిస్తుంది అని చెప్తున్నాను. అంటే అందులో నేను గిమ్మిక్ చేసేది ఏం లేదు, జస్ట్ అంటే క్యాజువల్గా ఉంటాను. అదే కెమెరా కొంచెం కాన్షియస్గా శారీలు కట్టుకొని అలా ఉంటే పెద్ద అంటే డ్రెస్ బట్టి మన ఏజ్ అనిపిస్తుంది. కంట్రవర్షియల్కి దూరం ఉంటారా? చాలా. ఎందుకంటే మైండ్ పాడయ్యే ఏ పనులు నాకు నచ్చవండి. ఎందుకు? ఉన్నవి చాలు మనకి. ఇంట్లో ఏవో టెన్షన్స్ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి కదా, అవి చూసుకొని పిల్లల్ని చూసుకొని నాకు వచ్చే చిన్నపాటి సినిమాలు చేసుకొని నాకున్న వర్క్ చూసుకుంటే చాలు నాకు. ఇబ్బందికరమైన ప్రశ్న, నన్ను సుఖపరిస్తే మీకు మంచి అవకాశాలు వస్తాయని అన్నారు అనుకోండి, ఎలా మీరు ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? వద్దు, ఇప్పుడు మనకి మా పరువు ముఖ్యమా? ఇది డబ్బు వదిలేసుకుంటే బోలెడు సుఖం మనకి. వద్దు, ఆ రోలు వద్దు, అది వద్దు అనుకుంటే హ్యాపీగా ఇంట్లో ఉండాలి. ఎక్కడికో వెళ్ళిపోతారు, మంచి సీను అంత లేదండి. చూపెట్టరు కదా సినిమా, సినిమాలు కూడా చూపెట్టారు. కడగని సినిమాలో కదా అలా ఉంటుందో లేదో అనేది చెప్తున్నా కదా, అదేదో అంటారే, నాకైతే ఎదురుపడలే నిజంగా. ఎందుకంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు. నేను ఏమంటున్నా అంటే వస్తుంది మీకు మంచి బాగా పెద్ద రోల్ అండి, కానీ చిన్న ఏంది ఏమంటారు చూసినావా, నోట్ అదే కింద. ఎలా ఆ సమస్య నుంచి ఎలా మీరు బయటకు లేదు చెప్తాను. లేదండి వేరే ఇంకొకళ్ళు ఎవరన్నా 2 మీకు టాలెంట్ ఇంకా అవి ఉన్న వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వండి, నేను చేయలేను. క్యారెక్టర్ మీకు నచ్చుతుంది, మీకు ఏదైనా నథింగ్ అంతే, అసలు మనసు చంపుకొని అవసరం లేదండి. నాకు అవసరం లేదు. నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ నాకు తగ్గ రోల్స్ నాకు ఎప్పటికీ వస్తాయి. మీ రోల్ గోల్ మీకు అసలు ఇది చేయాలని శివగామి లాంటిది, శివగామి లాగా. ఆల్మోస్ట్ ఇప్పుడు అభిషేకం సీరియల్ చేస్తున్నానండి, ఒకటి 1 సీరియల్. అందులో రోల్ చాలా పవర్ఫుల్, చాలా షేడ్స్ ఉన్నాయి. అది చాలా తృప్తిస్తుంది నాకు ప్రస్తుతానికి. అది దానిలో కూడా చాలా మంచి, అందరు కూడా లైక్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్. అంత లేదండి, ఏమైనా సంపాదిస్తే ఇది మా అద్దెల్లో ఎందుకుంటా, నేను మా ఓన్ హౌస్ దిల్షునర్లో ఉంది. బాగా అనేది ఏం లేదండి, నార్మల్గా ఉంటుంది. పేమెంట్స్ అవి బాగా ఎక్కువ ఏమి ఉండవు ఇక్కడ. బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీరు ఇప్పుడు అంటే 10 years అవుతుంది కదా. అవునండి. ఆర్థికంగా నిలదొక్కోవటం అంటే విపరీతమైన డబ్బు సంపాదన ఏం లేదండి ఇందులో.
మూవీస్ అనేవి మామూలుగా ఉంటాయి. ఏమన్నా హీరోలకి క్యారెక్టర్ ఆర్టిస్టులు జెంట్స్కి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మాకు ఎంత ఉంటుందండి అంతేం లేదు. ఇక్కడ నుంచి కాదు, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, బాంబే నుంచి తెచ్చుకుంటే వాళ్ళు ఇస్తారు, కేరళ నుంచి ఇంత డబ్బులు ఇస్తారు, మాకేదో కొంచెం ఇస్తారు. మీరు ఆ మాటలోకి వచ్చారు. మరి మీలాంటి తెలుగు వాళ్ళు, అభినయం ఉన్నవాళ్ళు, కళ్ళతో పండించే వాళ్ళు ఉన్న ఈ తెలుగుల్లో ఎందుకు ఎక్కువ బయట నుంచి తీసుకురావాల్సి వచ్చింది? పొరుగంటి పుల్లకూర రుచి అని ఒక సామెత విన్నారా? అదే అటు ఇండస్ట్రీ మొత్తం అలాగనే ఉందా? అంతే ఉందండి, దాన్ని ఎవరేం చేయలేరు, ఎవరేం చేయలేరు. మీరు చూపెట్టలేదు, వాళ్ళు ఏం చూపెట్టగలుగుతారు అంటే యాక్టింగ్లోనా? అది మీకే వదిలేస్తాను నేను, ఆలోచించండి. మరి ఏమో మీరే చెప్పాలి నాకు, మీరే. ఎందుకంటే మీ తెలుగు పీపుల్ అంటే వాళ్ళు కోరుకునేది కాదు, ప్రజలకు కోరుకుంటారంటారా? అసలు కాదు రాదు అంటే మాట్లాడలేదు అన్న ప్రెస్ మీట్ పెడితే కూడా మొత్తం ఇంగ్లీష్లో వదిలిపోతారు. కరెక్ట్ మాట చెప్పారు. బట్ ఏంటంటే దానికి మనం ఏం చేయలేమంటున్నా నేను. ఇప్పుడు మీరు డైరెక్టర్ అండి, మీరు అంటారు నాకు మదర్ క్యారెక్టర్కి ఫలానా XYZ ఆవిడ కావాలంటే, ఆవిడ ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు వాళ్ళ సైడ్ వాళ్ళు ఎందుకండి ఈవిడ ఇక్కడ లోకల్ కదా అని అంటే, ఏమండి లోకల్ అని మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ లుక్ రాదంటే ఆ లుక్ ఏదో ఇప్పటివరకు మాకు అర్థం కాదే. ఒక స్ట్రేచర్, ఒక హీరోయిన్గా చేయలేదండి ఆవిడ, నేను హీరోయిన్గా చేయలేదండి. లేకపోతే ఇంకా కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు కావాలంటే ఈ వెయిట్ కాదు, ఇంకేదో కావాలి వాళ్ళకి. ఆ ఇంకేదో మనం ఎక్కడి నుంచి ఏం తెద్దాం? అలాంటి వాళ్ళు ఫస్ట్ రెమ్యునరేషన్ చాలా తక్కువ అండి, అంటే పర్ డే 750, అంటే అలా నెలకి ఒక ఎంతో 6,000-7,000 వచ్చింది అంతే. ఇందులో కూడా చాలా మంది చితికిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ విషయంలో కాకుండా నమ్ముకొని ఒక పూట భోజనం చేసే వాళ్ళు కూడా. అదేనండి, నేనేమంటున్నా, ఓన్లీ నా ఇన్కమ్ మీద ఆధారపడి నేను లేను, వేరే నా ట్రైనింగ్ చేస్తాను అలా ఉన్నారు. కానీ నాకు అక్కడ టైం అండి, నా ఇల్లు ప్లస్ నా వర్క్ అండ్ యాక్టింగ్ చేసుకొని వచ్చి ఇల్లు చక్కది పెట్టుకునేసరికి అయిపోయింది నా టైం. మా అమ్మ వాళ్ళతో, మా అక్కతో మాట్లాడుకొని, మా అన్నయ్యతో మాట్లాడి, మా ఉన్న కొద్దిపాటి ఫ్రెండ్స్తో మాట్లాడుకోసరికి అయిపోయింది టైం. అసలు నాకు టైం అనేది లేనే లేదు వేరే విషయాలకి. ఓకే. అయితే ఎప్పుడన్నా మీరు సీరియస్ అయిన వాళ్ళు సందర్భాలు ఉన్నాయి ఇతరుల మీద, మీ యొక్క కో ఆర్టిస్టులు? అంతవరకు తీసుకోనండి, అది ఏది ఎంతవరకు అంతవరకే అనమాట. ఆలోచించి వాళ్ళని అరిచి కోపం చేసే ఎంత ఏం లేదు, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి నెగ్లిజిబుల్. ఓకే. డైరెక్టర్ నచ్చిన డైరెక్టర్లు అంటే అందరూ మంచి డైరెక్టర్సే. నాకు హరిశంకర్ గారు, త్రివిక్రమ్ గారు, ఇంకా రాజమౌళి గారు. ఇప్పటివరకు ఎంతమంది హీరోలతో చేశారు? చాలా మందితోనే చేశాను, అందరితో చేశాను. ఒక నానితో చేయను, నాని ఇంకా విజయ్ దేవరకొండ, ఏం లేదు, ఎనీథింగ్. సినిమాలో ఉంటే చాలా ఆయన ఎదురుగా అలా చూస్తే చాలా నాకు అలా. ఓకే. రియల్గా బయట ఉన్న అమ్మాయిలందరూ కూడా ఆ హీరోని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఈ హీరోని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, చాలా చూసాం మనం అక్కడ. డ్రీమ్ ఒకసారైనా ఫోటోలు దిగాలను, మీకు అలాంటి ఏమన్నా? నాకు వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం. అబ్బో, చిరంజీవి, వెంకటేష్ గారు అంటే మీరు అడిగిన క్వశ్చన్కి నానితో అంటే అది అభిమానం వేరే. వెంకటేష్ గారు నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఫామ్లో ఉన్నప్పుడు బాగా అంతా ఇదిగా ఉండే, ఇప్పటికైనా అవసరం. కానీ అలా ఆయన చూశాను, మాట్లాడాను, ఫోటో తీసుకున్నాను, ఆయనతో ఫొటోస్ ఉన్నాయి. గోపాల చేశాను, తులసి చేశాను ఆయనతో. వాళ్ళు ఎవరు మాట్లాడరండి. నేను ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, మనకి ఏం మాట్లాడతాం వాళ్ళతో, మాట్లాడే ఉంటే చెప్పండి. మీరు సపోజ్ అల్లు అర్జున్ గారినో లేకుంటే ఇంకోళ్ళలో కలిసారు, మీరు ఏం మాట్లాడతారు? మీరు వాళ్ళ సినిమాలో చేశారు కదా, కనీసం ఏం మాట్లాడతాం అంటున్నా. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ మన మీద? నా ఫ్రెండ్ లేకపోతే నా వేరే ఫ్రెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నా మీద. ఆ మాధవి, అది మాధవి, ఇది మాధవి, వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళకి నేనంటే ఎందుకు, అది ఏం మాట్లాడతారు? తెలిసినా కూడా అసలు వాళ్ళకి ఎంత మనం అసలు వాళ్ళకి ఎక్కడో మూల ఎక్కడో నక్కి కూర్చొని ఉంటారు. షార్ట్ రెడీ అయినా సార్ అని చెప్పి వెళ్ళి షార్ట్ చేసుకొని పక్కకు వస్తా. చేసేటప్పుడు పక్కన ఉన్నా కానీ తల కిందకి వేసుకొని ఉంటా. చేశాను ప్రభాస్ గారు. ఓ సూపర్, ఆయనే చెప్పారు. మొన్న మీరు చేసిన సీన్ బాగుందంటండి, ప్రభాస్ గారు చెప్పారు అట్లా. అంటే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్. అందరూ వాళ్ళ సీన్ చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుంటారండి, అంతే.
నథింగ్ డూయింగ్, ఇంకేం లేదు అసలు. మన కమ్యూనికేషన్ అనేది ఉండదు అసలు. ఉంచుకొని కూడా మనకి ఎందుకండి, అలవగాని చోట అది కులమని రాదు. చాలామంది అమ్మాయిలు కూడా మనసు పారేసుకుంటారు ఈ నెల మీద పెళ్లి చేసుకోవాలని, నాకు వచ్చేటట్టు నాకు కూడా అలా ఉండాలని, ఇలా ఉండాలని. అలాంటి వాళ్ళకి ఏమన్నా చెప్తారా? అలాంటి వాళ్ళకి అమ్మాయిల గురించి మాట్లాడాలంటే నాకు అసలు ఐడియా లేదు. అందరు అబ్బాయిలు మా ఇంట్లో, సో ఐ క్యాంట్ రీడ్ ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు ఏంటనేది నాకు అస్సలు ఐడియా లేదు. నాకు కోడలు వస్తే నేను తెలుసుకోవాలంతే. అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫీల్డ్ల గురించి, మీరు ఫీల్డ్లో ఉన్నారు కదా. అట్లేం లేదండి, వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. బట్ ఏంటంటే ఇండస్ట్రీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీ చెడ్డదేనని చెప్పి అనుకోవద్దు అసలు. చాలా మంది అసలు ఇండస్ట్రీ వాళ్ళంటే పిల్లల్ని ఇవ్వట్లేదు. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు పాపం వాళ్ళు వచ్చి అంటూ ఉంటారు, మాధవి గారు ఇండస్ట్రీ అని చెప్పాలంటే పిల్లల్ని ఇవ్వట్లేదండి అని. కానీ అలా ఏం ఉండదు. ఇట్స్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్. ఐ హ్యావ్ బిగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మీడియా. అదే మీడియా అండ్ మూవీస్ రెండు. ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు, ఈ మధ్యకాలంలో చేస్తున్న మూవీస్ గద్దలకొండ గణేష్ రిలీజ్ అయింది. ఇంకా ఆది గారి కొత్త మూవీ ఒకటి చేస్తున్నాను, అందులో హీరోయిన్ మదర్ క్యారెక్టర్. అండ్ ఇంకా చిన్న చిన్నవి ఒక 4-5 పలాస 1978 అని మూవీ ఉంది, అందులో చేస్తున్నాను. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది. అలా ఉన్నాయి, ఒక 6 వరకు ఉన్నాయి రిలీజ్కి. బికినీ చేసుకునే సీన్స్ కావాలంటే బికినీ నాకెవరు ఇస్తారు ఇప్పుడు? చాలా కొన్ని సినిమాలో చూసాం మేము. ముసలు మీరు కాదు, ముసలి వాళ్ళని కూడా బికినీ వేయించుకొచ్చి జోవియల్గా యాక్ట్ చేస్తారు. లేదు అసలు ఇంపాసిబుల్. ఇదేంటండి అసలు మామూలుగా కూడా బయట కొన్ని ఎక్కడ మీరు నా ఫేస్బుక్ వెతకండి, నా ఇన్స్టా వెతకండి, ఎక్కడా కూడా ఒక్కటి కూడా నేను ఏదో పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని కనిపించను. ఇప్పుడు కాదండి, ఎప్పుడో వేసుకోలేదు, ఇప్పుడేం వేసుకుంటాను నేను. సినిమాలో ఆ సీన్ ఏది డీసెంట్ రోల్స్ అయితే చేస్తారు. అదే బరిలో ఉంటారా, అదే గిరిగీసుకొని ఎస్ తగ్గిపోతే అంటే అవకాశాలు తగ్గిపోతే నో ప్రాబ్లం, వదిలేసుకొని ఇంకేదో చేసుకుంటా. నేను దోశలు అమ్ముకొని బతుకుతా. డ్రీమ్ అయితే కాదు, డ్రీమ్ అసలు కాదు. అసలు అంటే నా క్యారెక్టర్కి భిన్నంగా నేను ప్రవర్తించాను కదా. నేను ఒకటి ఫిక్స్ అయి ఉన్నాను అనుకోండి, దానిలోనే ఉంటాను. అంతేగాని ఏదో వస్తుంది కదా అని మనం పరువు పోగొట్టుకోవడం అనేది అస్సలు నేను ఒప్పుకోను. ఫేక్ కాల్స్ ఏమన్నా అవకాశాలు వస్తాయండి? ప్రాంక్ కాల్స్ చాలానే వస్తాయి, కానీ నేను కట్ చేసుకుంటాను. 258 బ్లాక్డ్ కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. 258 బ్లాక్డ్ కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడే చూపిస్తా కావాలంటే. ఈ మధ్యకాలంలో ఓపెనింగ్స్ షోలు బాగా వెళ్తున్నట్టు అది బాగా అనిపిస్తుంది. బ్యానర్స్, ఇంత పెద్ద పెద్ద బ్యానర్ చూసారు కదా, ఎంత పెద్ద బ్యానర్ కట్టి ఉంటారంటే మంచిగా అనిపిస్తుంది. అంటే లైక్ మన కష్టానికి ఫలితం అనిపిస్తుంది. అయితే మీ ఏజ్ గుర్తుపడడం కష్టం. ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అయ్యేదని చెప్తాను. బాబు ఆ పాట ఉంది కదా, బాబు నీ మంచి కోరి టెల్ యు సంథింగ్, అది అలా ఏం లేదండి. అలా ఎవరు పడరు. అబ్బాయిలు చాలా క్లెవర్గా ఉంటారు, పైగా మాట్లాడతారు మహా అయితే, అంతే. మన కార్లో ఎక్కేటప్పుడు కూడా దగ్గరకు వచ్చి మేడం ఫోటోస్ అంటున్నారు, సెల్ఫీల కోసం, అంతే. అసలు రియల్లీ కూడా ఒక రాజకీయ అంటే ఒక ప్రముఖుల కన్నా కూడా మీ వాళ్ళకి బాగా క్రేజ్ అసలు. అందుకేనేమో. ఇంకా చెప్పాలి. హాబీసా, నేను పాటలు పాడతాను, నేను ముగ్గులు వేస్తాను. అదే అలా చూడండి, మొత్తం ముగ్గులు నింపుతూ ఉంటాను. ఇంకా మెహందీ పెడతాను, వంట చేస్తాను బాగా. అండ్ దెన్ మంచి హాస్పిటాలిటీ, అంటే ఎవరితోనన్నా ఆత్మీయంగా మాట్లాడతా. అది నాకు మా నాన్నగారు ఇచ్చిన అలవాటు. ఇంకా నా వాళ్ళని చాలా బాగా చూసుకుంటా. ఒకసారి ఏమంటారు, ఆ గిరిలో ఉంటారంట, ఆ గిరిలో నేను కనుక లాగానంటే బయటకు వెళ్ళడం కష్టం. ఆడపిల్లలు పుట్టే చంపేసిన సమాజం ఇప్పటికి కూడా. మన భద్రాచలంలో 2వ అమ్మాయి ఆడపిల్ల పుట్టిందని చంపేశారు ఒక అమ్మాయి. ఇలాంటి మీ దృష్టికి అది చాలా నీచం అండి. ఆడపిల్లలు మగపిల్లలు అని చూడకుండా ఈ రోజుల్లో చాలా రోజులు మారిపోయాయి. ఒకప్పుడు ఆడపిల్లకి వీళ్ళే ఖర్చులు పెట్టాలి అలా అన్నప్పుడు ఒక 10 మంది సంతానం ఉంటే బరువు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఉండేదే లింగులు ఇట్టుకొని 1-2 వాళ్ళని కూడా చంపుకుంటాం అనేది చాలా కిరాతకం, చాలా హేయనీయం, అసలు అన్యాయం, అమానుషం. అది ఇప్పటికి కూడా మహిళలకు వివక్ష గురవుతున్నారు
అని అనిపిస్తుంది అక్కడక్కడ. ఉందండి, పక్షపాతం ఉంది కదా డెఫినెట్లీ. అసలు దేవుడే మగవాళ్ళ పక్షపాతం అండి. కష్టాలన్నీ మాకు ఇచ్చాడు, సుఖాలన్నీ మీకు ఇచ్చాడు కదా. అన్నీ అంతే. మాకున్న కష్టాలు మీకేమున్నాయి చెప్పండి. పిల్లల్ని కనడం అనేది ఎంత పెద్ద విషయం. అది మీదేం చేస్తారు మీరు? అదే మగవాళ్ళకి ఏం పని? అంతా ఆడవాళ్ళకి పెట్టాడు పని. మంచిగా ఉన్న ఏదైతే మనం అట్లా ఏం లేదు, అలా ఏం లేదండి. చాలా కష్టాలన్నీ ఆడవాళ్ళకి పెట్టాడు దేవుడు. పక్షపాతి, మగవాళ్ళ పక్షపాతి. సినిమాలో హీరోయిన్లు కేవలం ఒక పాటకు వచ్చి జెర్సీ పెగులాడి కొన్ని హార్ట్ సీన్లకే పరిమితం, హీరో ఓరియంటెడ్ మాత్రమే ఉంటున్నాయి ఎక్కువగా. దీని మీద మీ కామెంట్? అంతే అండి, అలాగే ఉంది. కానీ ఇండస్ట్రీలో మార్పు వస్తుంది, రావాల. చూసేవాళ్ళని బట్టే తీసేవాళ్ళు ఉంటారండి. మీరు చూసేవాళ్ళంటే మాకు ఆ సీన్లు కావాలని వాళ్ళన్నా స్క్రిప్ట్ రాసిస్తలేదు పబ్లిక్. అది రాసేయట్లేదు కానీ మంచి మంచి సినిమాలు ఫ్లాప్ అవుతాడు. బాయ్ అని ఒక సినిమా వచ్చిందండి, అద్భుతమైన సినిమా. అది వాళ్ళు ఎంత కష్టపడి తీశారు, చాలా మంచి స్టోరీ. ఏది ఎవరు చూసారు? అంటే మీరు మంచి స్టోరీ అంటున్నారు కదా, అది చాలా మంచి. మీరు కావాలంటే చూడండి, నేను చెప్పినందుకైనా ఒక ఎక్కడన్నా చూడండి, అది ఎంత క్లీన్ మూవీయో. ఓకే, జనాలకు RX100 వచ్చింది, ఓ సూపర్ హిట్, సూపర్ హిట్. ఏదో ఒక చిన్న బిట్ కానీ దాదాపు అంటే నేను ఏమంటున్నా అంటే హీరోయిన్ సమపాలు లేకుండా. ఇంకా రెండవది, ఎంత యంగ్ హీరో అయినా కూడా, కానీ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన హీరో కూడా ఒక 14 ఏళ్ళ వయసు ఉన్న 18 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న హీరోయిన్ అయితే పెట్టుకుంటారు. ఏం చేద్దాం మనం అంటే అవన్నీ నిజమే, కానీ వస్తున్నాయి కదా వాళ్ళకి. డబ్బులు పెట్టే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి రోల్స్ వస్తున్నాయి, చేస్తున్నారు. కోట్లు కోట్లు వీళ్ళకు 50 లక్షల ఇస్తున్నారు. హీరోయిన్ అనే పేరు కూడా పడిపోతుంది. అంటే అదే అండి నేను చెప్పేది, ఇది పెద్ద పెద్ద. ఇప్పుడు హైదరాబాద్లో కనుక మనం కాలినడకన ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టమో, ఈ సమస్యకి పరిష్కారం తేవడం కూడా అంతే కష్టం. ఎక్కడెక్కడో ఏంటేంటో కాంబినేషన్లో ఏవో ఉన్నాయి. సో నేను చేయగలిగింది ఏంటంటే, ముళ్ళు ఉంటాయండి, భూమి అంతా కార్పెట్ పరచలేను, నేను చెప్పులు వేసుకొని నీట్గా వెళ్తాను. అదే చేస్తాను నేను. తుఫాన్ వస్తుంటే ఇంట్లో తలుపేసుకొని కూర్చొని దేవుడా కప్పు కూలకుండా చూసుకొని ఆ తుఫాన్ ఆపుదామని వెళ్ళి ప్రయత్నించాం కదా, ఇది కూడా అలాంటిదే. అంతే కదా, అంతే చేయాలి. అంటే అలా అని నా దృష్టికి వస్తే నేను ఏమన్నా కామెంట్ చేయడానికి నేను చెప్తూనే ఉన్నా, అలా చేయకూడదు. కానీ మనం చెప్పినంత మాత్రాన రేపు పొద్దున ఏదో బుద్ధుడికి కనుక, గౌతమ బుద్ధుడికి బోధి చెట్టు కింద ఆయనకి జ్ఞానోదయం అయినట్టు వీళ్ళందరికీ జ్ఞానోదయం అయ్యి అన్నీ చేయరు కదా. వాళ్ళకి ఏం కావాలో అది చేస్తారు, మనకేం రియాక్ట్ అవ్వాలో మనం అది రియాక్ట్ అవ్వాలి, అంతే. అక్కడే మీ కళ్ళు ఇంత లడ్డుగా బుద్ధిగా ఎవరైనా చేశారు కామెంట్? అంతా చేస్తారు. టిక్టాక్లో మీరు ఓపెన్ చేస్తే వేల వేల కామెంట్లు అవే ఉంటాయి, కళ్ళు కళ్ళు కళ్ళు. మా నాన్నగారి కళ్ళు. ఇంటర్వ్యూలో కిందగా కూడా కామెంట్లు చేస్తారు కదా, అది చూస్తుంటారు. కొన్ని చూస్తే ఊరేసుకోవాలి, అలా ఉంటాయి ఆ కామెంట్స్. చూడను నేను బాబాయ్. ఎందుకు అసలు అంత అసందబంధంగా పెడుతుంటారు వాళ్ళు? వాళ్ళకి తిన్నదరక్క, ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు లేక, చదువుకోక, వాళ్ళకి అర్థం కాక, ఆడవాళ్ళంటే ఏంటో అర్థం కాక. మొన్న ఒక ఇతనైతే టిక్టాక్ అది లైవ్ వెళ్తే డైరెక్ట్గా బూతులు తిట్టేస్తున్నాడు. ఏంటయ్యా అంటే ఆయనకి రిప్లై ఇవ్వలేదంట. నేను ఇలా వెళ్ళిపోతున్నాయి కామెంట్స్ చూసే లోపల. అలా అంత ఇంపేషెంట్ ఉన్నారు జనాలు. అంటే అవతల వాళ్ళని తిట్టడం అంటే అంత ఈజీగా ఉంది జనాలకి. ఉంటుంది, అది తెలియని వాడే కదా. అక్క చెల్ల లేకుండా అనాథ అయి ఉంటాడు వాడు, అలా అనుకుంటా. ఉంది, ఖచ్చితంగా ఉంది నాకు ఐడియా. ఏది పర్టికులర్ పార్టీ అని ఏమి అనుకోలేదు, బట్ డెఫినెట్లీ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా మంచి మీరు అనుకున్న మోడల్స్ రావాలని, మీరు అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్స్ మీ దగ్గర రావాలని థ్యాంక్ యూ సో మచ్. కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ మిర్చి మాధవి. ముఖ్యంగా V3 యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి నేను చాలా రుణపడి ఉంటాను. మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు సురేష్ దండు గారు. మంచి బాణాలు లాంటి క్వశ్చన్స్ వేశారు. నేను అది తప్పుకుంటూ ఎలాగో మొత్తానికి ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ టైమ్ యూ హ్యావ్ గివెన్. అండ్ ఈ ఆపర్చునిటీ డెఫినెట్లీ మళ్ళీ వచ్చినా నేను మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఓకే అండి,
మరి సరదాగా జరిగిపోయినటువంటి స్టార్తో సరదా కార్యక్రమం మిర్చి మాధవ్ గారు వారి మనసులో మాట, వారి అనుభవాలు, ఫ్యూచర్ ప్లాన్స్ మాకు చెప్పారు. మరొకసారి మరొక స్టార్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.